హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ బి, ఏప్రిల్ 24. పంచాయతీరాజ్ వ్యవస్థ స్థాపనను భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రస్తావిస్తుంది? ఆన్సర్ సి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లోని 40వ నిబంధన. 73వ రాజ్యాంగ సవరణ బిల్లు ఎప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ సి, 1991 సెప్టెంబర్ 16. పంచాయతీరాజ్ వ్యవస్థలోని 3వ స్థాయి ఏది? ఆన్సర్ సి, జిల్లా పరిషత్. పంచాయతీరాజ్ వ్యవస్థ లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి, గ్రామీణ ప్రజలకు పాలనలో భాగస్వామ్యం కల్పించడం. 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ ఏది? ఆన్సర్ సి, 1993 ఏప్రిల్ 24. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మొదటిసారిగా జరిపిన సంవత్సరం ఏది? ఆన్సర్ సి, 2010. పంచాయతీరాజ్ వ్యవస్థలో మిడిల్ స్థాయి ఏది? ఆన్సర్ బి, పంచాయతీ సమితి లేదా మండల పరిషత్. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చిన షెడ్యూల్ ఏది? ఆన్సర్ సి, 11వ షెడ్యూలు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఒక పంచాయతీకి గడువు కాలం ఎంత? ఆన్సర్ సి, 5 సంవత్సరాలు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అధికారిగా ఎవరు ఉన్నారు? ఆన్సర్ సి, రాష్ట్ర ఎన్నికల సంఘం. గ్రామ సభకు అధ్యక్షత వహించే అధికారి ఎవరు? ఆన్సర్ ఏ, సర్పంచ్. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆర్థిక నిధుల గురించి సిఫార్సులు చేయడం ఎవరి బాధ్యత? ఆన్సర్ సి, ఆర్థిక సంఘం. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రతి ఏటా జరిపేలా నిర్ణయించిన ప్రధాని ఎవరు? ఆన్సర్ సి, డాక్టర్ మన్మోహన్ సింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.